Hi friends, my name is Chaitanya. Welcome to my channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సంగీత ప్రియులను పరవశంలో ముంచెత్తే మోహన రాగాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ రాగము, ఆ రాగం యొక్క స్వరస్థానాలు, వాటితో పాటు ఆ రాగంలో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్, అదేవిధంగా ఆ రాగంలో ఉపయోగించేటువంటి కార్డ్స్, సో ఎలా సాధన చేయాలి, వీటన్నిటిని కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో నాకు చాలా ఇష్టమైనటువంటి రాగం, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. సో వీటితో పాటుగా సంగీతం నేర్చుకోవాలని ఆలోచన కలిగిన వాళ్ళ కోసం మరో అద్భుతమైనటువంటి నూతన ఆలోచనతో పెన్ డ్రైవ్ సిస్టమ్ని కూడా మరి రెడీ చేసి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పటికే చాలామందికి ఈ పెన్ డ్రైవ్స్ని అందించడం జరిగింది. సో టోటల్ ఫుల్ కోర్స్ని పెన్ డ్రైవ్ సిస్టంలో క్లాసెస్ లాగా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాదాపు 2000-3000 కూడా ఇన్స్టిట్యూట్స్లో ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో పూర్ పీపుల్స్, అదేవిధంగా జాబ్ చేస్తున్నవారు, ఇలా చాలామంది నేర్చుకోవడానికి అననుకూలమైనటువంటి పరిస్థితులు. సో ఈ పెన్ డ్రైవ్ని మీరు టీవీ ఆర్ ల్యాప్టాప్ లేదా మొబైల్ ద్వారా దీన్ని యూజ్ చేసుకుని మీరు క్లాసెస్ని రెగ్యులర్గా చూస్తూ కీబోర్డ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో టోటల్ ఫుల్ కోర్స్ని మరి ఈ పెన్ డ్రైవ్లో అవైలబిలిటీగా ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. సో చాలా క్లియర్ కట్గా వీడియోస్ రూపంలో మీకు ఈ సబ్జెక్ట్ని అంతటినీ కూడా అందిస్తున్నాను ఫ్రెండ్స్. వీటితో పాటు లర్నింగ్ టోటల్ మెటీరియల్, స్కేల్స్, కార్డ్స్, 80కి పైగా రాగాలు, ఫ్యామిలీ కార్డ్స్, ఇన్వర్షన్ కార్డ్స్, సరళీ స్వరాలు, జంట స్వరాలు, దాట్ స్వరాలు, అలంకారాలు, మేళస్థాయి, మధ్యస్థాయి, మంద్రస్థాయి స్వరాలు, ఫ్యామిలీ కార్డ్స్, ఇంటర్లోడ్ ఎలా ప్లే చేయాలి, కార్డ్ ఎలా అప్లై చేయాలి, ఆర్పిజోస్, వాటికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్లు, తాళాలు, ఇలా టోటల్ మెటీరియల్తో మరి లర్నింగ్ మెటీరియల్ కూడా మీకు అందించడం జరిగింది. దీంతో పాటుగా మరి సాంగ్స్ నోటేషన్ విత్ కార్డ్స్ బుక్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. సో ఈ మెటీరియల్ని మీరు మీ దగ్గర పెట్టుకుని చాలా ఈజీగా కీబోర్డ్ అనేది నేర్చుకోవచ్చు. సో వీటితో పాటుగా ఈ పెన్ డ్రైవ్లో ఉన్న క్లాసెస్ని మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఈజీగా కీబోర్డ్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా తక్కువ ప్రైస్లో నేను మీకు అందించడం జరుగుతుంది. ఈ ప్రైస్ అయితే నేను రివీల్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో కావలసిన వారు కాలర్ మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ పెన్ డ్రైవ్స్ తీసుకున్నటువంటి వారికి నెలలో ఒక క్లాస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వారికి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయటం. సో మెటీరియల్లో కూడా మీకు టోటల్ అవైలబుల్గా మెటీరియల్ అంతా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ అందరూ నేర్చుకోవాలనే ఆలోచనతో, మరి ఎన్నో నూతనమైనటువంటి ఆలోచనలతో మరి ఈ కీబోర్డ్ ఏదో విధంగా అందరికీ నేర్పించాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో నన్ను ఇంతవరకు కూడా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఫ్రెండ్స్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన రాగాన్ని మనం ఒకసారి నోట్స్ రూపంలో ప్లే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మోహన్ రాగం యొక్క స్వరస్థానాలను చూద్దాం మనం. స, రి, గ, ప, ధ, స. నేను మొదటి శృతి అనగా సి స్కేల్లో నేను ఈ రాగాన్ని ప్లే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, స్వరస్థానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సా, రి2, ఘాత్రి, ప, ధాటు, సా. సా, రి2, ఘాత్రి, ప, ధాటు, సా. ఇవి స్వరస్థానాలు. కర్ణాటక సంగీత పద్ధతిలో 16 స్వరస్థానాలు ఫ్రెండ్స్. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
సరి గ పధ సా సాదా పగరి సా సరి గ పధ సా సాదా పగరి సా. సో చాలా క్లియర్ కట్గా మీరు ఈ నోట్స్ని, సో చాలామంది అన్ని స్కేల్లో రాగాన్ని ప్లే చేయలేకపోతున్నామంటున్నారు. సో ఇదే స్వరస్థానాలని ప్రతి స్కేల్లో కూడా మీరు అప్లై చేసి ఈజీగా ఏ స్కేల్లోనైనా ఈ రాగాన్ని 12 శృతుల్లో కూడా ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాకపోతే కొంత సాధన అనేది, ఆ స్వరస్థానాలు కోడింగ్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో సపోజ్ డి స్కేల్లోకి వెళ్ళామనుకోండి, సరి గ పధ సా సాదా పగరి సా. ఈ నోట్స్ ఎలా వచ్చినాయి అంటే, సో ఈ స్వరస్థానాలని మనం ఇక్కడ ఎలాగైతే సా రీటు ఘాత్రి మనం ఇలా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాము, ఇందులో కూడా సా రీటు ఘాత్రి ఇవే నోట్స్ని అప్లై చేసుకుంటూ వెళ్తే ఎన్ని స్కేల్స్లోనైనా కూడా మనం ఈ రాగాన్ని 12 స్కేల్స్లో కూడా ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా మీరు కొన్ని వీడియోస్ మన ప్రీవియస్ వీడియోస్ ఛానల్లో ఉంటాయి. సో వాటిని చూస్తే మీకు ఈజీగా స్వరస్థానాలు అనే టాపిక్ ఉంటుంది. సో ఈజీగా మీరు ఈ టాపిక్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాగాన్ని మనం కొంత ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. రిథంతో నేను ప్లే చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సపోజ్ మనం ఇలా ప్లే చేసి, సో ఈ విధంగా ఒక రాగంలో ఇంటర్లోడ్ కూడా మనం చాలా సింపుల్గా వేస్తే అదే రాగంలో ఉన్న పాటకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రాక్టీస్ని బట్టి మనకి ఈ మూమెంట్స్ అనేవి చాలా ఈజీగా తెలుస్తాయి. సో ఇప్పుడు మనం ఈ రాగంలో ఉన్న కొన్ని సాంగ్స్ని చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్లో నుంచి మనకి ఇదే రిథంలో నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. సో ఇది చాలా ఫేమస్ క్రిస్టియన్ సాంగ్, మీ అందరికీ కూడా తెలిసిన సాంగ్ కాబట్టి చెప్తున్నాను. సో ఈ పాటను మనం ఒకసారి ప్లే చేద్దాం. సో ఈ రాగం ఆలాపన చేసినా కూడా చాలా అంటే చాలా మెలోడీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో అద్భుతమైనటువంటి రాగం ఇది. నేర్చుకుంటే మీకు చాలా సాంగ్స్ చేయొచ్చు, మీరు ఓన్గా కంపోజిషన్ కూడా చేయొచ్చు, చాలా ఎక్కువ పాటలకు కూడా ప్లే చేసే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మరొక సాంగ్ చూద్దాం. కలవరపడినే కొండల వైపు. సో ఈ సాంగ్ కూడా మనకి ఇదే రాగం ఉంటుంది.
సో ఈ విధంగా ఈ సాంగ్ కూడా మనం ఈజీగా ప్లే చేయొచ్చు. ఇదే కాదు, ఇంకా చాలా మోర్ దెన్ సాంగ్స్ అనేవి రాగంలో మనకు ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీకే చాలా సాంగ్స్ అనేవి ఆటోమేటిక్గా పరిచయం అవుతాయి. సో అదేవిధంగా మూవీ సాంగ్స్లో నుంచి కూడా మీకు ఒక 2 ఎగ్జాంపుల్ సాంగ్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ సాంగ్ వచ్చేసి రేవున ఎగిరే గోవా నానే 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 తన్నానే నానే నానా. సో ఇదే వర్షన్ రాగాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ పాట కూడా మనకి ఇదే విధానం ఉంటుంది. సో ఇలాగా ఇంకోటి తని నా 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 తన నా 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 నానే నా నా నా. ఈ పాట కూడా మీరు వినే ఉంటారు, వెళుతున్నా వెళుతున్నా. సో ఈ సాంగ్ కూడా మనకి ఇదే రాగంలో ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం. సో ఈ పాట ఇంకో పాట మనం చూస్తే క్రిస్టియన్ సాంగ్స్లో నుంచి పరలోకంలో ఉన్నానా యేసు తారని నన్నాని తారరేరా. ఇలాగా చాలా మోర్ దాన్ సాంగ్స్ అనేవి ఉంటాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అన్ని సాంగ్స్ మిక్స్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో డోంట్ మిస్అండర్స్టాండ్. సో అందరూ కూడా నేర్చుకోవాలనే ఆలోచనతోనే నేను ప్రతి సాంగ్ని కూడా వెతికి మరీ చెప్తున్నాను. సో మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పాటలు మీరు సాధన చేస్తూ ఇంకా కొత్త కొత్త సాంగ్స్ మీకు పరిచయం అవుతూ ఉంటాయి. సో ఆ పరిచయంలో మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. సో అలాగా ప్రాక్టీస్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. సో అదే నేను కోరుకుంటున్నాను. సో నేర్చుకోవాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కీబోర్డ్ నేర్చుకోవాలి. సో ఇక మూడవదిగా మనం కార్డ్స్ కూడా ఈ రాగంలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి. సో కార్డ్స్ వచ్చేసి మోహన్ రాగంలో మొదటి శృతిలో ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఫస్ట్ కార్డు సి మేజర్ కార్డ్, సి మేజర్ కార్డ్. సెకండ్ కార్డు ఏ మైనర్ కార్డ్, ఏ మైనర్ కార్డ్. థర్డ్ కార్డు జీ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్. సో జీ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్ అంటారు దీన్ని. సి మేజర్ కార్డ్, ఏ మైనర్ కార్డ్, జీ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్. చాలా జాగ్రత్తగా చెప్తాను. సి మేజర్ అంటే సిఈజీ, ఏ మైనర్ అంటే ఏసీఈ. సో జీ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్ అంటే జీసీడి. జీ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్ అంటారు దీన్ని. సో సస్టైన్ ఫోర్త్ కార్డ్ అంటారు. సో జాగ్రత్తగా చూడండి. ఈ 3 కార్డ్స్తో పాటు డి మైనర్ కార్డ్ కూడా మనకి కొన్ని చోట్ల అప్లై అవుతుంది, చాలా బాగుంటుంది. డి మైనర్ కార్డ్ కూడా మెలోడీగా కొన్ని చోట్ల అప్లై అవుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డి మైనర్ అంటే డిఎఫ్ఏ. ఫస్ట్ కార్డ్ సి మేజర్ కార్డ్, సెకండ్ కార్డ్ ఏ మైనర్ కార్డ్, థర్డ్ కార్డ్ జీ సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్, ఫోర్త్ కార్డ్ డి మైనర్ కార్డ్.
సో ఈ 4 కార్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, ఈ రాగాన్ని అద్భుతంగా మనం ప్లే చేయొచ్చు. సో స్కేల్ మారినప్పుడు కార్డ్స్ కూడా మారుతాయి, స్వరాలు మారుతాయి. సో అదొకటి మీరు గమనించండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ రాగం గురించి ఇంకా డీప్గా మీకు ఏమైనా తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్స్ చేయండి, కాల్స్ చేయండి, వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా కూడా నేను ఎప్పుడు మీకు రిప్లై అనేది ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో ఎవరు ఎలాంటి డౌట్స్ అడిగినా, మెటీరియల్ తీసుకున్నా తీసుకోకపోయినా, సో మీకు ఎప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు అందరూ నేర్చుకోవాలనే ఆలోచనతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్ యొక్క ముగింపు ఎప్పుడు జరుగుద్దంటే చాలామందికి నేర్పించాలనే నా ఆశయం తీరే వరకు కూడా మరి ఈ ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరూ కూడా నేర్చుకోవాలనే ఆశతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇంకా రన్ చేస్తూ ఉన్నాను. సో కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అనేవి త్వరగా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.